రాత్రి ఆనదంచింది, పొద్దుగాల ఎండ దంచింది. ఈ వాతావరణమే చిత్రం ఉన్నది పో. సరే, మొదలైతే హెడ్లైన్ చూసేరి, సీదా వార్తలకు పోదాం. వడ్ల బోనస్ మీద కొత్త రాజకీయం, అప్పుడేమైందో యాద్ చేసుకుందాం. సగమేనట మల్లన్న భూమి, సర్వేల తేలిందన్న ఆసామి. డ్రగ్స్ తీసుకుందట హేమక్క, రియల్ యాక్టింగ్ సూపర్ అక్క. ఆర్టీఓ ఆఫీస్ కు పోకుంటేనే టెస్ట్, లైసెన్స్ కు కొత్త రూలేనట బెస్ట్. సగమున్నాయి ఆడోళ్ళ ఓట్లు, కానీ 100కి 10 ఇయ్యాలే సీట్లు. తెలంగాణలో ఏం నడుస్తుందంటే వడ్ల బోనస్ రాజకీయం. సన్నాలు వండిస్తే 500 ఎక్కువిస్తామని సర్కారోళ్ళు ఇట్లా చెప్పిండ్రో లేదో, అటుకెళ్ళి బీఆర్ఎస్ బీజేపీ లడాయి ఎత్తుకున్నాయి అన్నోడ్లకి ఇయ్యాల్సిందేనని. ఇది కూడా మంచి మాటే. అయితే ఇప్పుడు సన్నాలతోటి చాలు చేసి అటెన్క దొడ్డోట్లకి ఇస్తామనేది గవర్నమెంట్ మాట. అయినా అస్సలు ఇంటలేరు. ఇప్పటికే ఓకే చేయాలని. రైతులకు మంచి అవుతుంటే అందరం తారీఫ్ చేస్తాం కదా. కానీ పాత సర్కార్లా ఇదే వరి మీద ఏసొంటి రాజకీయం చేసిండ్రో ఓ పారి చూస్తే ఇప్పుడు జరిగేది పురాగ సంజైతదబ్బా. గౌరవ కేసీఆర్ గారు సీఎం సీట్ల కూకొని వరి గురించి వడ్లు కొనుడు గురించి ఏమన్నాడో ఇనుండ్రి మొదలైతే. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు. ఇకప్పటి మంత్రుల మాటలు. ఖరాఖండిగా చెప్తున్నాను నేను వ్యవసాయ శాఖ మంత్రిగా, దయచేసి మీరు వరి వేయకండి. వరి వద్దు అని చెప్పే విషయంలో మనకేం ముఖమాట అక్కర్లేదు. వడ్లు కొంటున్నందుకు 1000 కోట్ల నష్టం వస్తుంది, కొనము అన్నాడు. ఏడికే ఓలేదుల్లో ఆఖరికి కలెక్టర్ల తోటి కూడా ఇత్తనం ఓట్లు అమ్మొద్దని షాప్ లో ఓనర్లకు వార్నింగ్లు ఇప్పించిండ్రు. కిలో ప్యాడీ సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ సీజ్. నువ్వు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ చేసినా అవుతుందా? ఈ కలెక్టర్ గారి అటెంక కార్యకి ఎమ్మెల్సీ అయ్యిండు, ఇప్పుడు ఎంపీగా నిలబడ్డాడు మెదక్లా. అంటే సన్నోట్లు వండిస్తలేరు, దొడ్డోట్ల బియ్యం సెంట్రల్ రకు తీసుకోమంటున్నారు కాబట్టి మేము కొనమని బాజాబ్తా చెప్పిండ్రు. సన్నవాట్లు వేయినరా మార్కెట్ లో మంచిగా ఉంటుందని నేను చెప్పిన. సన్నవాటికి 100-150 ఎక్కువ రావాలి కదా. పచ్చడాటు చేస్తా, గ్యారంటీ చేస్తా. కేసీఆర్ కదా సారు మాటలు నమ్మి సన్నాలు వండిస్తే సున్నం పెట్టుకున్నట్టు అయ్యింది. ఏకన్నా కూడా ఎక్కువ ఇయ్యాలే మరి. ఓ గల్ల ఇస్తే అందరికి ఇయ్యాలే గానీ మీరెందుకు సన్నాలకే అన్నారో చెప్తే బాగుండే సారు. ఇక బీజేపీ వాళ్ళు ఏమన్నా తక్కువనా? మన కాడ బాయిల్డ్ రైసే ఉంటదని ఎంత మొత్తుకున్నా అవి మేము కొనమంటే కొనమని సెంటర్ వాళ్ళు జిజ్జు చేస్తుంటే సన్నాలు ఎందుకు వండిస్తలేరు, సర్కార్ ఎందుకు ఎంకరేజ్ చేస్తలేదని ప్రశ్నించిన వాళ్ళే అప్పట్ల. ఇప్పుడేమో గిట్లాన వాటేరే. సన్న రకం పేరు మీద దొడ్డు రకం రైతులను అన్యాయం చేస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడం మనం ఒరేస్తే ఒరి వడ్లు వండిస్తే రైతు బంధు రాదు, సెంటర్ పెట్టము, వడ్లు కొనము, కొంటే లాస్ అవుతున్నాము. ఇత్తనాలు అమ్మితే షాపులకు తాళాలు పెడతామని రైతుల కోసం పుచ్చుకొని క్వింటాల్కు 8 కిలోలు కటింగ్ చేస్తుంటే కళ్ళు మూసుకున్న వాళ్ళు మన ఉప్పుడు బియ్యమే వద్దన్నోళ్ళు. ఇవాళ ఈ సర్కార్ సన్నాలకు 500 బోనస్ అటెంక దొడ్డోట్ల కూడా ఇస్తామంటున్నా శంగడ బింగడ మెగురుడే గమ్మతున్నది పోన్రే. మల్లన్న అంటే ఎట్లుండే, ఆరనుకో పారన తీన్మార్ ప్రేక్షకులను వల్కరించేటోడు. ఆ డాన్సులు, ఆ డైలాగులు, జిమ్ముల కుస్తీలు, బస్తీల పోరలతోటి ముచ్చట్లు, ఆ పర్ఫార్మెన్సే అలాగుండేనబ్బా. ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో కళలు చూపించిన మల్లారెడ్డి సారు మినిస్టర్ అయినాక అంతకంటే ఎక్కువ చేసిండు. ఆఖరికి అసెంబ్లీల సుత నవ్వులే నవ్వులు. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా పైకొచ్చినా అని చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసిందుల్లా. కానీ మాజీ మంత్రి అయినాక పుట్టడు కష్టాలు రావట్టే. మా భూమి కబ్జా చేసిర్రు, నన్ను నెగలనిస్తలేరు, గింత అన్యాయం ఉంటుందా అని మొన్న మల్లారెడ్డి సార్ ధూమ్ధామ్ చేసి పాతిన రేకులు ఉలగొట్టించిండు. పోలీసుల మీదే రుబాబు చూపించే. ఏహే ఇట్లా కాదని 2 గ్రూపులను పిలిచి 2 మాటల ఆఫీసర్లను విలువనంపి సర్వే చేపించారు పోలీసులే దగ్గరుండి. ఇక సర్వేలు ఏం తేలిందంటే, సర్వే చేపించిన తర్వాత మనకు సర్వే రిపోర్ట్ వచ్చింది, మన ఫేవర్ లో వచ్చింది. ఇది 82 లోనే ఉంది, ఆయన 1.29 ఎకర్స్ ఉంది, మిగతా ఎక్సెస్ ల్యాండ్ ఉంది. అగనట 82 సర్వే నెంబర్ 2.5 ఎకరాలు మాదే, ఇంచు కూడా ఏరేటోళ్ళ లేదని మామాళ్ళు గంతగన మిగిరితే ఆఖరికి బయట పడ్డది ఇది. అంటే కడమదికి 9 మంది అన్నట్టు. యాక్చువల్ ఏంటంటే ఎకరం 6 గుంటలు రావాలి. అటువా ఇటువా అటు వెనక క్రాస్ లో 4000 గజాలు వెళ్ళింది, అంటే 33 గుంటలు వెళ్ళింది. కాబట్టి ఆ 33 గుంటలు తిరిగి మాకు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను. తవ్వ కూడా ఇలా దాంట్లోకెళ్ళి పోయినా ఓర్చుకుంటున్నారట. సర్వే చేయమని చెప్పిన సర్వే అన్నాడు. సర్వే చేసినాక సప్పు లేదు. గిట్లయితే ఎట్లనే మళ్ళన్నా
సంపాదన శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు, మన మంచితనమే శాశ్వతం. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. అందరితో కలిసి చెడుదారుల్లో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. ధనం, ఆస్తులు, అధికారం లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎప్పటికీ ధనవంతుడే. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి అని బుద్ధుడు సూక్తులు వింటుంటాం. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు యాద్ చేస్తున్నామంటే, బుద్ధుని పుట్టినరోజని సికింద్రాబాద్లున్న మహాబోధి బుద్ధ విహార్కొచ్చిండు సీఎం సారు. అంతా తిరిగి బుద్ధుని మీద రాసిన పుస్తకం రిలీజ్ చేసిండు. అప్పట్లా చంద్రబాబు తర్వాత ఇడికొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. అందరం బుద్ధుని తొవ్వల నడవాలి, నలుగురికి మంచి చేయాలని శాంతి సందేశాలు ఇచ్చి ధ్యాన మందిరం గడతానికి సర్కార్ తరపున సాయం చేస్తామన్నాడు. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని బౌద్ధ గురువులకు సీఎం సారు బట్టలు పెడితే ముఖ్యమంత్రికి బుద్ధుని గిఫ్ట్లు ఇచ్చిండ్రు. ఆఖర్లా అందరితోటి ఫోటో దిగిండు. ఈ గిటి చూడురి, హుసేన్ సాగర్ లో ఉన్న బుద్ధుని కాడ ఎంత ముద్దుగా జరిగిందో జయంతి పండుగ. డబుల్ యాక్షన్ సినిమాలు చాలానే వచ్చినాయుల్లా. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు సేమ్ టు సేమ్ ఉంటారు, కానీ ఒకరికి ఇంకొకరికి అస్సలు సంబంధమే ఉండదు. ఏరే హీరో తప్పు చేస్తే ఆయన లెక్కనే ఉన్న ఇంకో హీరోను అరెస్ట్ చేస్తారు. ఇద్దరున్న ముచ్చట తెలవక ఒకరు చేసిన తప్పు ఇంకొకరికి చేసినట్టు ఊరోళ్ళు పొరపాటు పడతారు. సినిమాలో చూస్తానికి ఇద్దరే, కానీ ఇద్దరి లెక్క యాక్టింగ్ చేసేది మాత్రం ఒక్కరే. కానీ బయట కూడా గసొంటి యాక్టింగ్ చేయబోతే గిట్ల బుక్ అయిన రోకలు. హేమక్క పాస్ అయిందుల్లో ఇప్పుడేం పరీక్షలు రాసిందంటారా? డ్రగ్స్ టెస్ట్ లా మేడం నెత్తురు పరీక్ష చేస్తే డ్రగ్స్ తీసుకుందని తేలింది. అంటే బెంగళూరు రేవు పార్టీలో సుతున్నది అన్నట్టు. చెల్ నేనెందుకు గాడికి పోతా, హైదరాబాద్ లోనే ఉన్నా, సూడూరను వీడియో బయట పెట్టే మొన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. అయితే ఇటు చూడూరి, మేడం శనివారం నాడు హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోయిన విమానం టికెట్. ఇక ఐతారం రాత్రి సంధి సోమవారం మబ్బుల దాకా జరిగిన ఈ పార్టీలా జోరుగా డ్రగ్స్ గుంచుతారని పోలీసులకు మతలవ అందుతూ ఉరికొచ్చిండ్రు. ఇగేముంది, పాయకాన్లా, స్విమ్మింగ్ పూల్ లా, చేత్తలా ఎటు పడితే అటు పారేసిర్రట. డౌట్ వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు ఎమ్మటే. అలా బ్లడ్ శాంపిల్స్ తీసి టెస్ట్ కు పంపిస్తే 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్ వచ్చింది. అందులో హేమక్క సుతున్నదట. అయితే కృష్ణవేణి పేరు మీద పార్టీకి పోయిందట. దొరికినాక పోలీసులకు సుత అట్లనే చెప్పిందట. కృష్ణవేణి అంటే ఎవరో అనుకుంటారు, ఇక నేను బచాయించినట్టే అనుకుంటే ఉత్తగానే దొరికింది. ఆల్రెడీ 6 అరెస్ట్ అయినరు. కడమల్లకు నోటీసులు ఇచ్చి ఇంటర్వ్యూలకు పిలిచే పనులున్నారు బెంగళూరు పోలీసులు. అయితే రేవు పార్టీలు ఉన్నోళ్ళదంటే చాలా మంది తెలుగోళ్లే హైదరాబాద్కి వెళ్ళి పోయినోళ్లే. ఎవరి చరిత్ర ఏందని ఈడ మన పోలీసులు సుత నజరేసిండ్రు. కానీ ఆ దినం అందరి లెక్క సప్పుడు కాకుంటున్నా అయిపోవు. నాకేం తెలియదని నవ్వుకుంటా వీడియో పంపితే ఇవాళ హేమక్క డ్రామా బయటవాడే. సినిమాలో యాక్టింగ్ చేయాలి కానీ రియల్ గా చేస్తే ఎట్లా మేడం? ఇంకా నయం, దొరికింది నేను కాదు కృష్ణవేణి అంటలేదు. షెడుపానలోటి మోపై ఆగమాగం చేస్తున్నాయి. జల్దిన ఒడ్లు కొనాలని రైతులు, తడిసినా కొంటామని సర్కారోళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు లాపర్వా చేస్తున్నారని ప్రతిపక్షాలు. అసలు ఒడ్లు కొనుడు ఏడుదాకొచ్చింది? కాంటాల ముచ్చటెట్లున్నది? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? సర్కార్ ఏం చెప్తుందో మొత్తం చూద్దాం పాండ్రి. యాదాద్రి జిల్లాల సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, జగిత్యాల జిల్లాల పాత మంత్రి హరీష్ రావు సారు కల్లాల బాట పట్టిండ్రు. తడిచిన వాటిని ఇంకెన్నడుకుంటారు, దొడ్డోట్లకు సుత బోనస్ ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేసిండ్రు. 45 రోజులుగా మరి మహిళా రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఎండకెండుతూ వానకు తడుస్తూ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మేడం వడ్లు కొనుడు ఎట్లా నడుస్తుందో తిరిగి అరుచుకుంది. ములుగు జిల్లాలో ఇత్తనాల దుకాణాలలో చెకింగులు నడిచినాయి. ఆడాడ వడ్లు కొనాలని రైతులు ధర్నాలు చేసిర్రు. మునుపు కంటే రప్ప వడ్లు కొంటున్నాం, 3 రోజులకే అకౌంట్ లో పైసలు వేస్తున్నాం అనుకొచ్చిండు సివిల్ సప్లై శాఖ పెద్ద ఆఫీసర్ చౌహాన్ సారు. దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పేడీ 83% ఆల్రెడీ పేమెంట్ చేసాం. ఫార్మర్స్ కి సత్వరంగా జరగాలని దానికి ప్రత్యేకంగా సో ఆల్మోస్ట్ డబుల్ ఫార్మర్స్ కి పేమెంట్ చేయడం జరిగింది. అవినీతి నడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ అన్నందుకు ఎవరో ఒకరు మిల్లర్ ఒక పైసా ఎవరికి ఇచ్చారు మా ముందుగా చెప్పండి. మీరు పోయారు కానీ దుష్ప్రచారం డిస్ఫేమస్ చేస్తే లా ఇస్ వెరీ క్లియర్. వీ విల్ టేక్ ద లా ఇన్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పక్కా మేమే గెలుస్తాం, చూస్తుండ్రి. జప్పునే మా సర్కార్ వచ్చుడు గ్యారంటీ.
మొన్ననే పబ్లిక్ అంతా మోసపోయినరు. ఈ కాంచి తెలుగుతోటి మసులుతారు. ఏ ఊరికి పోయినా అప్పుడే మంచిగుండే అంటాండ్రు. ఈ సర్కారు ఎక్కువ రోజులు ఉండు కష్టమే అని కారు పార్టీ పెద్దలు దినామంటున్నమాట. మరి వాళ్ళేమంటారో సుత తెలుసుకోవాలి కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ బర్త్డే ఇయ్యాల సంబరాలు జరిగినాక రాజకీయాలు ఎల్లబెట్టిండు. కాంగ్రెస్ పార్టీ పక్క 12కెళ్ళి 14 సీట్లు గెలుస్తుందట. కడమై ప్రతిపక్షాలు వంచుకుంటాయి అన్నాడు. అందులో కారుకెన్ని సార్ అని అడిగితే మేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది. జూన్ 5 తర్వాత ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు, ఎందుకంటే ఆయనకి ఒక్క ఇట్లా డిబేట్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు చెప్పు ఆ పార్టీలో. అగనట బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా రాదట, ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడట రిజల్ట్ తర్వాత. మెజార్టీ సీట్లు వస్తున్నాయి, అక్కడ 0 వస్తుంది. ఇంక మీరు అప్పుడు పోయి ఇట్లే పిచ్చి పిచ్చి మాట్లాడితే పబ్లిక్ వాళ్ళ కార్యకర్తలు రాళ్ళతో కొడతారు. అరే మహారాష్ట్ర అంటివి, ఆంధ్ర అంటివి, అదంటివి ఇదంటివి పార్టీలు పెట్టి స్పెషల్ పేట్లు తిరుగుతీవి, మొత్తం మమ్మల్ని రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ నాయకులే చెప్పులతో కొడతారు వీళ్ళని. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు ఆగం చేసిర్రు, 7 లక్షల కోట్లు అప్పు పెట్టిర్రు. తెలంగాణను తెలుగు చేసి ఇప్పుడు అసెంబ్లీకి కూడా వస్తలేడని ఇట్లా ఎడ్డిచ్చిండు కేసీఆర్ సార్ను. కట్టె పట్టుకొని బస్ ఎక్కించుకొని బీజేపీ కోటేమని చెప్పొస్తుంది నీకు. 5 నిమిషాలు నంది తీసుకెళ్ళి అసెంబ్లీకి ఇవాళ కారు నెట్టుకుంటూ పోతుంది, న్యూట్రల్ వేస్తే కూడా వస్తుంది అసెంబ్లీ. అరే ఇంకెన్ని రోజులక్క ఇంట్లో అంట్లు తోముకుంటా బట్టలు విండుకుంటా కూసుంటారు. చైతన్యం రావాలి, రాజకీయాలలో మహిళా శక్తి పెరగాలి, చట్టసభలల్లో మహిళలే మహారాణులయ్యే రోజు రావాలి. ధైర్యంగా ముంగటికి రాండ్రి, మీ వెనకాల మేముంటాం. మా పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళల ప్రాధాన్యత పెంచడానికి మేమెప్పుడు ముందే ఉంటాం. ఇగో మైకుల ముంగట డైలాగులేమో గిట్లుంటాయి. తీరా ఓట్ల కాడికి వచ్చే వరకు చెప్పేదానికి జరిగేదానికి సంబంధమే ఉండదు. దేశంలా మా కథ ఎట్లుందంటే ఓట్లల్లో సగం సీట్లల్లో అగువడం, ఏలుగు రుద్దుకోవాలి, ఇంకు పవర్ అడిగితే రాంగు. పార్టీ మీటింగ్లకు పోవాలి కానీ పార్లమెంటు పోవద్దు. ఆడోళ్ళ హక్కుల కోసం కొట్లాడతామని మగోళ్ళు చెప్తుంటే హబ్బా అని సప్పట్లు కొట్టి మురిసిపోవాలి. హౌ మళ్ళా 543 ఎంపీ సీట్లకు ఎలక్షన్లు అవుతున్నాయి కదా. పోటీ చేస్తున్న లేడీ లీడర్లు ఉత్త 797 మందే. అదే మొగోళ్ళ లెక్క తీస్తే 7,540 మంది. పవర్లున్న పార్టీకి ప్రతిపక్షానికి ఉన్నంత ఫరక్ ఉన్నది పో. అదే ఓట్ల లెక్కలు మర్రేస్తే మొత్తం 96 కోట్ల మంది ఉంటే అందులో మేము 47 కోట్లు అంటే ఓట్లలో సగం సీట్లకు దూరం. ఆ పార్టీ అట్లా ఈ పార్టీ ఇట్లానేం లేదు, అందరిది ఒకటే కథ. ఇయ్యలేదనకుండా ఆడోళ్లకు తక్కువ టికెట్లు ఇచ్చుడు. మనకన్నా తీసుకుంటే 17 సీట్లకు 3 పార్టీలకెళ్ళి 51 మంది నిలబడితే మేడాలు 6. కడమ రాష్ట్రాల్లో కూడా గిట్లనే ఉన్నది. లోక్సభలో అన్ని పార్టీల సపోర్ట్ తోటి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది కాబట్టి 100కి 33 టికెట్లు మాకే ఇయ్యాలి. కానీ ఇంకా అమల్లో తెస్తలేరు, ఏ పార్టీ ఎక్కువ ఇయ్యలేదు. నిలబడ్డ 797 మంది సుత ఎక్కువ మటుకు పార్టీలతోటి సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేస్తున్నోళ్లే. 5 ఏళ్లలో 724 మంది అక్కలకు టికెట్లు వస్తే 78 మంది పార్లమెంటుకు పోయినరు. మరి ఈ తాపకెందరు ఎంపీ మేడాలు అవుతారో చూడాలి. రోడ్ల మీద దినం 1000 బండ్లు తిరుగుతాయి. అందరు సుత డ్రైవింగ్ల తోపులే, కానీ లైసెన్సులు మాత్రం అందరి దగ్గర ఉండవు. చేతుల బండి అందులో పెట్రోల్ ఉంటే చాలు రోడ్ల మీద కురుకొస్తారు, ట్రాఫిక్ వాళ్ళకి దొరుకుతారు. ఎన్ని మాటలు పోయినా ఫెయిల్ చేస్తుండురా, మళ్ళా తిరగాల్సి వస్తున్నది. నీ అవ్వ ఇరుకు దాంట్లో బండి ఎట్లా తిప్పుతారా, మొన్న బుత్తంతల పోయింది. ఇగో గిట్లనే చెప్తుంటారు చాలా మంది. అసొంటోళ్ళందరికీ జరంత ఫాయిదా అయ్యే ముచ్చటే. అయితే ఇక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు మస్తు ఈజీ. ఆర్టీఓ ఆఫీస్కి వచ్చుడు, వాళ్ళ ముంగట నడుపుడు ఇవేముండయి. మీరు ఏడ నేర్చుకున్నారు ఆడనే టెస్ట్ అంటే డ్రైవింగ్ స్కూల్లో అన్నట్టు. ఫలానా మనిషి ఆర్పార్ అయ్యిండు, ఇక రోడ్ల మీద బిందాస్ గా నడుపుతాడని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అది వంట పోయి ఆర్టీఓ ఆఫీస్లో ఇచ్చి లైసెన్స్ ఫీజు కడితే చాలు, ఎమ్మటే వస్తుంది. ఆఫీస్ల పొంట తిరిగి ఏజెంట్లకు 1000 సమర్పించుకునే తిప్పలు తప్పియాలని సెంటర్ వాళ్ళకి ఈ ఉపాయం చేసిర్రు. వచ్చే నెల 1st సందే అమలుకి వస్తుంది కొత్త రోలు. ఇప్పుడు ఎట్లున్నది మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ లో 8 అంటే 8 అంకేయాలి, 6 అంటే 6 వేయాలి. బండి వెనక ముందుకు తిప్పి చూపియాలి. అన్ని తీవ్ర ఓకే అనుకుంటేనే డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ చేస్తారు, లేదంటే ఫెయిలే. మళ్ళొక నాడు పోవాల్సిందే. ఈ కంచెలు ఇట్లా కాకుండా పేరున్న డ్రైవింగ్ స్కూళ్లకు స్పెషల్ పర్మిషన్ ఇస్తారట. వాళ్ళ కాడనే నేర్చుకుని బరాబర్ నడుపుతున్న సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇక లైసెన్స్ వస్తుంది అన్నట్టు. అంతా మంచిగానే ఉన్నది. చక్కగా నడపకున్నా పర్ఫెక్ట్ డ్రైవర్ అని సర్టిఫికేట్ ఇస్తారేమో, జర చూడండి సాలరు. లీడర్లు పబ్లిక్ తానికి పోతే ఒక్కొక్కరు ఒక్కో తీరు గోసలు చెప్పుకుంటారు. చేద్దాం చూద్దాం అని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళిపోతారు లీడర్లు. అటెనక ముచ్చట అటకెక్కినట్టే. ఒక్కొక్క లీడర్ అయితే అసలు గోసలు చెప్పుకుందామన్నా ఈయనను కూడా వినరు. ఇన్నా సరే చూద్దాం అంటారు ఎప్పట్లెక్కనే. హగో లీడర్ అంటే అట్లుండకుంటే ఇంకెట్లుంటాడు అంటదా. ఇగో గిట్లుండాలే.
ఢిల్లీలా అమ్మలక్కలతోటి మీటింగ్ పెడితే ఈ అక్క గోసలు చెప్పుకుంటే ఏడ్చింది. ఎమ్మటే రాహుల్ సార్ వచ్చి ఓదార్చిండు గిట్లా. ఎక్కెక్కి పడేడుస్తున్న అక్కను రాహుల్ సారు ఊకుంచుతున్నాడు. గంతగనం తిప్పలేమొచ్చిందంటే कांग्रेस की सरकार में 400-300 रुपए सिलेंडर था 350, अब वो 1100 रुपए का है, लेकिन इलेक्शन के टाइम पे 200 रुपए घटा के वोट के चक्कर में 900 रुपए कर दिया, सिर्फ वोट के चक्कर में। अब वही सिलेंडर इलेक्शन के बाद 1500 रुपए हुआ। बताइए कहाँ से मैं खरीदूंगी, कहाँ से बच्चे पालूंगी? అగనట కాంగ్రెస్ సర్కార్లా 300-400లకు వచ్చిన గ్యాస్ బండ ఇప్పుడు 1200 ఊకున్నది. పుసుక్కున పువ్వులు గెలిస్తే 1500 పోతుంది. మేం పేదోళ్ళం, ఇంటాయనే కాలం చేసే 4 పిల్లలతోటి ఎట్లా బతకాలని చెప్పుకుంటా ఏడుస్తుంది. ఏం రందివడకు, మీకు నేనున్నా అని ధైర్యం చెప్పి వివరాలు తీసుకున్నాడు. ఈ వీడియోను చూసిన వాళ్ళంతా రాహుల్ సార్ను తారీఫ్ చేస్తాండ్రు. ఎండాకాలంలో అంతటా నీళ్ళ తిప్పలే, పట్నంలో ఇంకింత ఎక్కువనే. బస్తీలల్లా వస్తే నల్ల నీళ్లు, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చే ట్యాంకర్ నీళ్ళే దిక్కు. ఒక్కపారే డ్రమ్ములల్లో నింపి పెట్టుకుంటారు. ఇక ఇండ్లల్లో బోర్లు చక్కగా పోయాక ట్యాంకర్లు తెప్పించి పోసుకునేటోళ్ళు బొచ్చడు మంది. మరి ఇట్లా ఎందుకైతుందంటే కొబ్బరి బొండంలో నీళ్లుంటేనే కదా మీది గుంజేది. ఎండాకాలంలో మన బోర్లు కూడా గట్లనే అవుతున్నాయి. గా తిప్పలు తప్పియాలనే గీ ఉపాయం చేసిండ్రు. మన ఇండ్లల్లా బోర్లు ఎండిపోకుండా పట్నంలా కొత్త ఇకమతి చేస్తున్నారు మున్సిపాలిటోళ్ళు. పార్కులల్లా ఆక్సిఫర్ ఇంజెక్షన్ బోర్లేసి మన బోర్లా గ్రౌండ్ వాటర్ పెంచుతారట. సెంటరోల్ తెచ్చిన అమృత్ స్కీమ్ కింద ఆల్రెడీ పనులు చాలు చేసిండ్రు. ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, సైనిక్పూర్ జోన్లల్లా ఏరియాకు ఓ పార్కు లెక్కన 5 పార్కులల్లా గీ పనులు చేస్తున్నారు. ఏం లేదుల్లా, ఇండ్లల్లా ఇంకుడు గుంతలు తీసుకుంటాం కదా, సేమ్ గట్లనే పార్కులల్లా పెద్ద పెద్ద గుంటలు తోడి అంట్లా బోర్లేస్తున్నారు. మిషన్ తోటి పొక్కలు పెట్టి పైపు బోర్లకు దింపిండ్రు. ఇక పార్కుల చుట్టుముట్టుకెళ్లి ఆన నీళ్లు రోడ్ల మీదకి పోకుండా చక్కగొచ్చి గీ గుంటలలో పడతట్టు చేసిండ్రు. ఇట్లయితే భూమి లోపడిదాకా జల్దిన నీళ్లు ఇంకుతాయట. రోజుకు 3 లక్షల లీటర్ల నీళ్లు భూమిలోకి పోతాయంటే చూడుర్రి. అంటే అన్ని నీళ్లు భూతాల్ని దాచినట్టే. అట్లా దగ్గర పట్లున్న ఏరియాల భూమిలో నీళ్లు పెరుగుతాయి. ఎండాకాలంలో బోర్లు ఎండిపోయే తిప్పలుండవన్నట్టు. డీసాంగ్స్ ఉన్నాయన్నీ కూడా వర్కింగ్ లోకి రావాలి. ఇంకొకటి ఏ బోర్వెల్ అయితే లోపలికి ఉన్న వాటర్ కొంతవరకు మనకు ముందు పైకి వచ్చేస్తుంది. సో ఈ ఇంపాక్ట్ స్టడీని కూడా ఇప్పటికిప్పుడు అయ్యేది కాదుల్లో. ఆనకాలం సరిపోను నీళ్లు ఇంకినాక వచ్చే ఎండాకాలంలో ఈటి పడితనం తెలుస్తుంది. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.